ఈరోజు కూడా సేమ్ సిచ్యువేషన్. వర్షం అయితే పొద్దున స్టార్ట్ అయింది. ఇప్పుడే బయలుదేరినాం చాయ్ తాగేసి. చూడాలి ఇంక ఇట్లా పడుతుందా పోతుందా. Every night in my dream I feel you dance. వెహికల్ అయితే ఇరుక్కుపోయింది అనమాట. ఇక్కడ ఇన్ని బండ్లు ఆగినాయి, అక్కడ వెనక కూడా బండ్లు ఆగినాయి. ఏం దేవతనో తెలియదు, బట్ బాగుంది. అయితే యాక్చువల్గా మేము పోవాల్సిన రూటు అక్కడ అనమాట. అదంతా రోడ్ బంద్ అయిపోయింది. మేము షార్ట్కట్లో అయితే పోతున్నాం, బైపాస్ రోడ్లో వెళ్తుంటే కంద చెట్టు అయితే కనిపించింది. ఇక్కడ ఉంది కందగడ్డ, అది వంటకి యూజ్ అవుతుంది కదా, తీసుకుందామని చెప్పి తోడుతున్నా. ఇంత కంద అయితే దొరికింది. అండ్ ఇది వచ్చేసి కంద చెట్టు. కంద ఫ్లవర్ అయితే ఫస్ట్ టైం చూస్తున్నా దీన్ని, నాకు కూడా తెలియదు, ఫస్ట్ టైం, బట్ బాగుంది. ఆడైతే దారి కూలిపోయింది. సో ఇక్కడ మొత్తం బండ్లు ఆగినాయి, అక్కడ మొత్తం బండ్లు ఆగినాయి. షార్ట్కట్లో పోయే బండ్లు అయితే పోతున్నాయి. హాయ్ జీ. ఏ గుర్రం గుర్రం రాగి మాట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాం ఈ అడవిలో. రాగి మాట్కి సంబంధించిన పిండిని అయితే దీంట్లో వేసేసి ఫస్ట్ మిక్స్ చేసి పెట్టిన. ఆడైతే దాన్ని పెట్టేసిన. అది కాగిన తర్వాత దాంట్లో అది వేసి మిక్స్ చేసి పెట్టేస్తే అయిపోతుంది. అదనమాట. కచరా రోడ్లలో ఇప్పుడు పోతున్నా. ల్యాండ్ స్లైడ్ అయింది, క్లీన్ చేశారు. కొండలలో పోతుంటే మస్తుంది. బట్ ఈ టర్నింగ్ చూస్తేనే పడుతుంది. ఖరాబ్ అయినట్టుంది, పోతుంది. ఫస్ట్ టైం టన్నల్లో దూరుతున్నా. అవైతే మంచు కొండలు. ఇదేనమాట మొత్తం కచ్చా రోడ్డు అండ్ మొత్తం హైట్. హెలంగ్ నుంచి ఉర్గం అయితే పోతున్నా. ఇటుకి పోయే రూట్లో బండ్లు అయితే చాలా తక్కువ వస్తాయి, పోతే తోసుకుంటూ పోవాలి. ఎలా అంటే అన్నీ మూసుకొని వెనక్కన్నా పోవాలి. బట్ మనం వెనక్కి పోం, ఇంటికి పోతాం. అదంతా వచ్చినాం, ఇంకా అంత ఎక్కాలి.
కేదార్నాథ్ డైరెక్ట్ వెళ్తే మజా ఏమి వస్తుంది. ఇట్లా వెళ్ళి ట్రెక్కింగ్ చేసుకుంటా పంచకేదార్ కంప్లీట్ చేసుకొని లాస్ట్ డెస్టినేషన్ కేదార్నాథ్ వెళ్తే మజా వస్తుంది. అదంతా తిరుక్కుంటూ కింద నుంచి ఇంతవరకు వచ్చినాం. ఇది పరిస్థితి. సిరినైతే ఆడబెట్టిన రెస్ట్ తీసుకుంటున్నాను. ఇంకా ముందుంది ముసల్లా పండుగ, ఇప్పుడే అయిపోలేదు. వర్షం అయితే తగులుకుంది. సైకిల్కి అయితే ఇట్లా ప్యాకింగ్ చేసుకొని బయలుదేరుతున్నాం. ఇట్లా ప్యాకింగ్ అయిపోయినా మొత్తం కచ్చా రోడే. పోయేటప్పుడు మాత్రం ఈజీగా ఉంటుంది, ఇప్పుడు మాత్రం మొత్తం తోసుకుంటూ పోవడే. మొత్తం 14 కిలోమీటర్లు దూరం తీరుతుంది. పొద్దున్న నుంచి తోలితే 14 కిలోమీటర్లు ఇంకా అయిపోలేదు, ఇంకా తోలుతూనే ఉన్నాను.